తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఓవైపు మంత్రి పదవిపై ఉత్కంఠ, మరోవైపు అధిష్టాన నిర్ణయంపై ఎదురుచూపులు. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అపాయింట్మెంట్ కోరడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టేందుకు సురేఖ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కుమార్తె సుష్మిత వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రితో సురేఖ భేటీ కానుండడం ఇదే తొలిసారి కావడంతో అసలు ఈ భేటీలో ఏం జరుగుతుంది? సురేఖ తన మంత్రి పదవిపై మాట్లాడతారా? తన వాదనను సీఎంకు వివరిస్తారా? లేక ఇది కేవలం రాఖీ పండుగ సందర్భంగా జరిగే సాంప్రదాయ భేటీగానే ముగుస్తుందా అన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక గత కొద్ది రోజులుగా కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. మంత్రి సురేఖ కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ నోటీసులు, సురేఖ వివరణ, కమిటీ నివేదిక, ఆ నివేదిక అధిష్టానానికి చేరడం వరకు వెళ్లింది. ఈ వ్యవహారంపై తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత అంశంపై తాను వ్యాఖ్యానించబోనని చెబుతూనే అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది రాఖీ పండుగకు కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈసారి మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు మంత్రి పదవిపై అనిశ్చితి, మరోవైపు పార్టీలో తనపై పెరుగుతున్న అసంతృప్తి, ఇంకోవైపు అధిష్టానం వద్దకు వెళ్లిన క్రమశిక్షణ నివేదిక. ఇలాంటి సమయంలో సీఎం ఇంటికి సురేఖ వెళ్లడం సహజంగానే రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే ఈ భేటీని కేవలం రాజకీయ కోణంలోనే చూడాలా, లేక వ్యక్తిగత అనుబంధానికి సంబంధించిన సంప్రదాయ కార్యక్రమంలా చూడాలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాఖీ పండుగ సందర్భంగా జరిగే భేటీ అయినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం మంత్రి మధ్య జరిగే ప్రతి మాటకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సుష్మిత వ్యాఖ్యల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సురేఖ నేరుగా కలవడం ఇదే తొలిసారి కావడంతో ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో సీఎం సతీమణి గీతారెడ్డితో సురేఖ మాట్లాడినట్టు, తన పరిస్థితిని వివరించి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని కోరినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి మధ్యవర్తిత్వ ప్రయత్నం జరిగుంటే వివాదాన్ని రాజకీయ ఘర్షణగా కాకుండా వ్యక్తిగత స్థాయిలో పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతుందా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇక మరోవైపు కొండా మురళి ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ కావడం కూడా ఈ వ్యవహారానికి మరింత రాజకీయ ప్రాధాన్యత తెచ్చింది. సురేఖపై వివాదం కొనసాగుతున్న సమయంలో మురళి వరుసగా కీలక నేతలను కలవడం, రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చకు దారితీసింది. ఇక ఈ భేటీలో ఏం చర్చించారన్నది అధికారికంగా వెల్లడించలేదు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ లో ప్రధానంగా రెండు చర్చలు వినిపిస్తున్నాయి. ఒకటి, కొండా సురేఖ స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? రెండోది, అధిష్టాన నిర్ణయం మేరకు ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారా? అయితే ఇప్పటి వరకు సురేఖ రాజీనామా ఖరారైందని అధికారిక ప్రకటన ఏదీ లేదు. అలాగే ఆమెను తప్పించే తుది నిర్ణయం కూడా వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నది మొత్తం రాజకీయ చర్చ, ఊహాగానాల దశలోనే ఉంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ వెళ్లడం రాజకీయంగా కీలక సిగ్నల్ గా మారింది. రాఖీ కట్టే సంప్రదాయ కార్యక్రమం అయినప్పటికీ అదే సమయంలో తనపై కొనసాగుతున్న వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి పదవిపై వస్తున్న ప్రచారంపై సురేఖ వివరణ ఇవ్వనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే భేటీలో ఏం చర్చ జరిగిందన్నది అధికారికంగా బయటికి వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడం సాధ్యం కాదు.
ఇక మొత్తంగా చూస్తే కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తుంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి వెళ్లింది. తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకోవాల్సి ఉంది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సురేఖ భేటీకి సిద్ధమవుతున్నారు. కొండా మురళి కూడా సీనియర్ నేతలను కలుస్తున్నారు. రాఖీ సందర్భంగా జరిగే ఈ భేటీ రాజకీయంగా ఏదైనా కొత్త పరిణామానికి దారితీస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతుంది. మరి రాఖీ బంధం రాజకీయ దూరాన్ని తగ్గిస్తుందా? సీఎం రేవంత్ తో సురేఖ భేటీ తర్వాత వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? రాజీనామా ప్రచారానికి తెరపడుతుందా? లేక అధిష్టానం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందా? ముఖ్యమంత్రి ఇంటి నుంచి కొండా సురేఖ బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఉత్కంఠగా మారింది. రాఖీ భేటీ రాజకీయంగా ఎలాంటి మలుపు తీసుకురాబోతుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బబిత అందిస్తారు. బబిత, చెప్పండి, రాఖీ కట్టడానికి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లుగా తెలుస్తుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి నుంచి అపాయింట్మెంట్ వచ్చిందా? ఒకవేళ వస్తే ఇది రాజకీయ భేటీయా లేదా సోదరుల భేటీగా భావించవచ్చు అంటారా? అప్డేట్స్ ఏంటి? ఎస్ వెన్నెల, అంటే చాలా క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి. సీఎం రేవంత్ ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్తారా అంటే, రాఖీ సందర్భంగా సీఎం రేవంత్ కు రాఖీ కడతారా సురేఖ అన్నది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రీసెంట్ గా కొండా సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత తొలిసారి తను సీఎం తో భేటీ కానున్నారు. అంటే నిజంగానే అపాయింట్మెంట్ దొరికిందా, దొరికితే తను ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ఇక సురేఖ భేటీ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఒక క్వశ్చన్ అనే చెప్పాలి. ఇక కొండా సురేఖ వ్యవహారం అయితే కీలక మలుపు తిరిగిందనే చెప్పొచ్చు. ఒకవైపు మంత్రి పదవిపై ఉత్కంఠ, మరోవైపు అధిష్టానం నిర్ణయంపై అయితే ఎదురు చూస్తున్న ఈ టైంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు మంత్రి కొండా సురేఖ అయితే అపాయింట్మెంట్ కోరడము ప్రస్తుతం ఇది ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి. అంటే ఎవ్రీ ఇయర్ తను, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ తను సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవడము, రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి మొత్తం తారుమారు అయిపోయింది. ఎందుకంటే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత ముఖ్యమంత్రితో సురేఖ భేటీ కానుండటం ఇది తొలిసారి కావడంతో అసలు ఈ భేటీలో ఏం జరుగుతుంది, ఇక సురేఖ తన మంత్రి పదవిపై మాట్లాడతారా, తన వాదనను సీఎం కి వినిపిస్తారా, లేక ఇది ఓన్లీ కేవలం పండగ సందర్భంగానే జరిగే ఒక ట్రెడిషనల్ మీటింగ్ అనే చూసుకోవచ్చా అన్న దానిపై అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి వెన్నెల. ఇక గత కొద్ది రోజులుగా కొండా సురేఖ వ్యవహారం అయితే తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర చర్చకు దారితీసిందనే చెప్పాలి. అంటే మంత్రి సురేఖ కూతురు సుష్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లి కొండా సురేఖకి నోటీసులు ఇవ్వడము, కమిటీ నివేదిక ఇవ్వడం, ఆ నివేదిక అధిష్టానానికి చేరడం వరకు వెళ్ళింది. ఇక ఈ డిస్కషన్స్ తర్వాత లాస్ట్ నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుందని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్న టాపిక్స్ పై వ్యాఖ్యానించబోనని కూడా చెబుతూనే ఆయన అధిష్టానం నిర్ణయానికి అయితే అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్లారిటీగా చెప్పారు. ఇక ఈ టైంలో ఇప్పుడు రాఖీ పండుగ రోజు సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ కానుండడం అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఇక లాస్ట్ టైం కూడా ఆమె రాఖీ పండుగకు కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఇక ఈసారి మాత్రం పరిస్థితులన్నీ చాలా తారుమారైపోయాయి. అంటే ఒక కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీలో కంప్లీట్ గా ఒక అనిశ్చితి ఏర్పడిందనే చెప్పాలి. ఇక మరోవైపు ఆమె మంత్రి పదవిపై, ఇక మరోవైపు పార్టీలో తనపై పెరుగుతున్న అసంతృప్తి, ఇంకోవైపు అధిష్టానం వద్దకు వెళ్ళిన క్రమశిక్షణ నివేదిక, ఇలాంటి టైంలో సీఎం ఇంటికి సురేఖ వెళ్ళడం అంటే న్యాచురల్ గానే అది రాజకీయ వర్గాలని వాళ్ళ వైపు ఆ దృష్టిని ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఇక ఈ భేటీని కేవలం రాజకీయ కోణంలో చూడాలా, లేక పర్సనల్ రిలేషన్ కి సంబంధించి, అంటే ఒక ట్రెడిషనల్ అకేషన్ గా చూడాలా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఇప్పుడు. అయితే రాఖీ పండుగ సందర్భంగా జరిగే భేటీ అయినప్పటికీ ప్రెసెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల టైంలో సీఎం ఇంకా మంత్రి మధ్య జరిగే ప్రతి మాటకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరీ ముఖ్యంగా సుష్మిత వ్యాఖ్యల తర్వాత సీఎం రేవంత్
రెడ్డిని సురేఖ నేరుగా కలవడం ఇదే ఫస్ట్ టైం అవుతుంది. అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత. ఇక ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందనేది ప్రెజెంట్ హాట్ టాపిక్ అనే చెప్పాలి. ఇక ఇదే టైంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వైఫ్ గీతా రెడ్డితో కూడా సురేఖ మాట్లాడినట్టుగా తన పరిస్థితిని వివరించి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని కూడా ఆమె ఇచ్చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఒకవేళ ఇలాంటి మీడియేటేషన్ ఉంది అని అంటే వివాదాన్ని రాజకీయ ఘర్షణగా కాకుండా అది పర్సనల్ గా సాల్వ్ చేసుకునే సొల్యూషన్ గా కూడా చూడొచ్చు అన్నట్టు కూడా చర్చకు ఆస్కారం అయితే తెలుస్తోంది. ఇక మరోవైపు ఇప్పటికే కొండా సురేఖ హస్బెండ్ కొండా మురళి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలవడము ఇక ఈ వ్యవహారాన్ని మరింత రాజకీయ ప్రాధాన్యత తెచ్చిందనే చెప్పాలి. సురేఖపై వివాదం కొనసాగుతున్న టైంలో మురళి వరుసగా ఇంపార్టెంట్ నేతలు ఎవరైతే ఉన్నారో కీలక నేతల్ని కలవడం ఇక వాళ్ళతో సయోధ్య జరిపించుకోవడం కూడా చర్చకు దారితీస్తుంది. అయితే ఈ భేటీల్లో ఏం చర్చ జరిగింది అనేది మాత్రం అఫీషియల్ గా బయటకి రాలేదు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ లో ప్రధానంగా రెండు చర్చలు వినిపిస్తున్నాయి. ఒకటి కొండా సురేఖ స్వచ్ఛందంగా మంత్రి పదవికి రాజీనామా చేస్తారా, లేదా రెండోది అధిష్టానం నిర్ణయం మేరకు ఆమెను కేబినెట్ నుంచి తప్పిస్తారా. అయితే ఇప్పటి వరకు సురేఖ రాజీనామా ఖరారైందని అయితే అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఇక అలాగే ఆమెను తప్పించి ఆమెను తప్పిస్తున్నారన్న ఫైనల్ జడ్జిమెంట్ కూడా బయటకు రాలేదు. కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నది మొత్తం రాజకీయ చర్చ, ఇక ఊహాగానాలు అనే అనుకోవచ్చు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ వెళ్ళడం రాజకీయంగా కీలకంగా సిగ్నల్ అనే చెప్పాలి. అంటే రాఖీ కట్టే సంప్రదాయ ప్రకారం అయినప్పటికీ అదే టైంలో తనపై కొనసాగుతున్న వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే తనపై వచ్చిన ఆరోపణలు అలాగే పార్టీలో జరుగుతున్న పరిణామాలు మంత్రి పదవిపై వస్తున్న ప్రచారంపై సురేఖ ఎలాంటి వివరణ ఇవ్వనున్నారు అనేది అయితే ప్రెసెంట్ ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి వెన్నెల. ఇక అయితే ఈ భేటీలో ఎలాంటి చర్చ జరిగిందన్నది అధికారికంగా బయటకు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయానికి రావడం కూడా సాధ్యం కాదు. ఇక మొత్తానికి చూస్తే కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కీలక దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది. ఇక క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి వెళ్ళింది. ఇక తుది నిర్ణయం ఏఐసిసి తీసుకోవాల్సింది. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో సురేఖ భేటీకి సిద్ధమవుతున్నారు. కొండా మురళి కూడా సీనియర్ నేతల్ని కలుస్తున్నారు. అలాగే రాఖీ సందర్భంగా జరిగే ఈ భేటీకి రాజకీయంగా ఏదైనా కొత్త పరిణామానికి దారితీస్తుందా అనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఇక రాఖీ పండగ అలాగే ఈ రాఖీ పండుగ రాజకీయ దూరాన్ని తగ్గిస్తుందా, సీఎం రేవంత్ రెడ్డితో సురేఖ భేటీ తర్వాత వివాదానికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుంది, ఆర్ రాజీనామా ప్రచారానికి తెర పడుతుందా, లేక అధిష్టానం తన నిర్ణయాన్ని అమలు చేస్తుందా. ఇక ముఖ్యమంత్రి ఇంటి నుంచి కొండా సురేఖ బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా చాలా ఇంపార్టెంట్ గా మారిందనే చెప్పాలి. ఇక ఈ రాఖీ భేటీ తర్వాత రాజకీయంగా అంటే కాంగ్రెస్ లో ఇటు కొండా సురేఖ కావచ్చు, కొండా మురళి వీళ్ళిద్దరికి ఎలాంటి రాజకీయంగా మలుపు తీసుకోబోతుంది అనేది అయితే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ అనే చెప్పాలి వెన్నెల. రైట్ బబిత, థ్యాంక్ యూ. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అది రాజకీయ భేటీనా లేదా రాఖీ సందర్భంగా జరుగుతున్న భేటీనా అనేది కొంతమేరకు ఆసక్తి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో మరి కొండా సురేఖ రాఖీ కట్టి వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో అని ఉత్కంఠ రేగుతుంది.